హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. పాండురంగడు జానపద నవల 3వ భాగం. పాండురంగడు కళ్ళు తెరిచేసరికి తనకు తెలిసిన దొంగల నాయకుడు కనిపించాడు. ఉలిక్కిపడి కళ్ళు నులుముకొని చుట్టూ చూశాడు. 10 మంది దొంగలు వాడికి కనిపించారు. వాడికి పై ప్రాణాలు పైనే పోయాయి. నేనిక్కడికి ఎలా వచ్చాను అన్నాడు నీరసంగా. సాధువు వేషంలో నేనే తీసుకువచ్చాను. మా కళ్ళు గప్పి పారిపోయావు. మేము నిన్ను వదులుతామనుకున్నావా అన్నాడు దొంగల నాయకుడు. మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను, నన్ను వదిలిపెట్టండి అన్నాడు పాండురంగడు. నిన్నిక్కడకు తీసుకురావటానికి వేరే కారణం ఉంది అన్నాడు నాయకుడు. దేవికి బలిస్తారా? అలా ఇచ్చే పక్షంలో చేజేతుల బంగారు గనిని నాశనం చేసిన వారైతారు అన్నాడు పాండురంగడు. నిన్ను బలి ఇచ్చేటంత తెలివి తక్కువ వాళ్ళం కాము మేము. చేతివేళ్లు బంగారంలా మార్చే విద్య నీకెలా వచ్చిందో మాకు చెప్పాలి. ఆ విద్య మేము నేర్చుకుంటాము అన్నాడు దొంగల నాయకుడు. అది విద్య కాదు, నా అదృష్టం కొద్దీ లభించిన వరం అన్నాడు పాండురంగడు. ఆ వరం మాకు కావాలి, ఎలా వచ్చిందో చెప్పు అన్నాడు దొంగల నాయకుడు. పాండురంగడు తన కథంతా వారికి చెప్పి, ఆ కొలను ఎవరికీ కనపడదట, వరప్రభావం వల్ల ఆ కాసేపు నాకు కనపడింది అన్నాడు. ఇవన్నీ ఉత్తమాటలు. ఆ కొలను ఎక్కడుందో నీకు తెలుసు కదా, మమ్మల్ని అక్కడికి తీసుకువెళ్ళు, కనబడుతుందో లేదో మేము చూసుకుంటాము అన్నాడు దొంగల నాయకుడు. నిజం చెప్పాలంటే పాండురంగడు ఆ దారి మరిచిపోయాడు. ఆ విషయం చెబుతూ ఉంటే దొంగలు నమ్మటం లేదు. వాడిని నానా హింసలు పెట్టడానికి సిద్ధపడ్డారు. నన్నేం చేయకండి, ఆ కొలనుకు దారి చూపిస్తాను అన్నాడు పాండురంగడు ఆఖరుకు. అలారా దారికి అన్నాడు దొంగల నాయకుడు. అప్పటికప్పుడు అంతా కలిసి ఆ కొలను వెతుక్కుంటూ బయలుదేరారు. అందరికీ ముందుగా పాండురంగడు నడుస్తున్నాడు. పాండురంగడు దొంగల్ని వంకర టింకర దారులు పట్టించి చాలాసేపు నడిపించాక ఒకచోట ఆగి, ఆహా, ఇదిగో ఇదే ఆ కొలను అన్నాడు. అందరూ చుట్టూ చూసి తెల్లబోయారు. పాండురంగడు చూపుచున్న చోట చిన్న మైదానం మినహా ఏమీ లేదు. నేను నమ్మను, ఇది కొలను కాదు అన్నాడు దొంగల నాయకుడు. నువ్వు నమ్మకపోతే నేనేం చేసేది? నేను ముందే చెప్పాను, ఆ కొలను ఎవరికీ కనపడదని. కొలను ఇదే అనటానికి బోలెడు గుర్తులున్నాయి. ఈ మర్రి చెట్టు చూడు, పొడుగ్గా ఉన్న ఆ ఓడ చూడు అంటూ అప్పటికప్పుడు అక్కడ కనపడిన గుర్తులని తను చూసిన గుర్తులుగా చెప్పేశాడు పాండురంగడు. దొంగలకి వాడి మాటలు నమ్మాలో నమ్మకూడదో కూడా తెలియలేదు. వారిలో ఒకడు తెగించి, కళ్లకు కనబడకపోయినా ఇక్కడ ఏదో కొలను ఉండే ఉంటుంది, నేను ముందుకు వెళ్ళి నీరు తాగడానికి ప్రయత్నిస్తాను అంటూ ముందుకు వెళ్ళాడు. వాడి అభినయము నవ్వు పుట్టించే విధంగా ఉన్నది. మయసభలో దుర్యోధనుడి వలె నెమ్మదిగా అడుగులు వేస్తున్నాడు. అలా కొంత దూరం నడిచేసరికి వాడికి నిజంగానే నేల మెత్తగా ఉందనిపించింది. మరి కాస్త జాగ్రత్తగా 2 అడుగులు వేసి కెవ్వుమంటూ కేకపెట్టి అగాధంలో పడిపోయాడు. అయ్యో అయ్యో, మనవాడు కొలంలో మునిగిపోయాడు అంటూ మిగతా దొంగలు ఆర్తనాదాలు చేయసాగారు. కానీ ఎవ్వరూ ముందుకు వెళ్ళి వాడిని రక్షించడానికి ప్రయత్నించడం లేదు. కనిపించని ఆ కొలనులో మునిగిపోయిన తన వాణ్ణి ఎలా రక్షించాలో వాళ్లకు తెలియటం లేదు. చివరకు దొంగల నాయకుడే సాహసించి ముందుకు వెళ్ళి, కలవరపడకండి, ఇది కొలను కాదు, మనవాడు ఏనుగుల మాటులో పడ్డాడు అంతే అంటూ అరిచాడు. అడవుల్లో ఏనుగుల్ని పట్టడానికి పెద్ద పెద్ద గోతులు తవ్వి గోయి ఆనవాలు తెలియకుండా దానిమీద ఆకులు గడ్డి కప్పుతారు. అది తెలియక ఏనుగులు వాటి మీద నడిచి గోతులో పడిపోతాయి. దొంగ ఇప్పుడు అలాంటి గోతులోనే పడ్డాడు. దొంగలు ఈ హడావుడిలో ఉండగా పాండురంగడు అక్కడి నుంచి తప్పించుకొని పరుగుపెట్టాడు. తిరిగి తిరిగి ఉన్న మూలాన వాడికి చాలా అలసటగా ఉన్నది. అందువల్లనే వేగంగా పరిగెత్తలేకపోయాడు. వాడు కొంత దూరం వెళ్ళేసరికి వెనక మనుషుల అలికిడి వినపడింది. వాడు కంగారు పడి దగ్గరలో కనపడిన పొదలో దూరాడు. కాసేపటికి అలికిడి దగ్గరైంది. పాండురంగడు ఊపిరి బిగపట్టాడు. కానీ ఏమీ ప్రయోజనం లేకపోయింది. దొంగలు వాణ్ణి పొదలో నుంచి బయటికి లాగారు.
నేనిక్కడున్నట్లు మీరెలా గ్రహించారు అన్నాడు పాండురంగుడు ఆశ్చర్యంగా. నీవు బలి కావలసిన రోజున నీ చేతికి తాయెత్తు కట్టాము. అది ఉన్నంతకాలము నువ్వు ఈ ప్రపంచంలో ఎక్కడ దాక్కొని ఉన్నా, ఏ వేషంలో ఉన్నా నిన్ను మేము పట్టుకోగలము. ఆ తాయెత్తును విప్పటం నీ వల్ల కాదు. మంత్రోచ్చారణతో అది కట్టబడినది. అది విప్పటం మాకు తప్ప మరెవరికీ తెలీదు అన్నాడు దొంగల నాయకుడు. జీవితాంతము ఈ దొంగల బాధ తనకు తప్పదు కాబోలనుకుని పాండురంగడు వాళ్ళ నుంచి తప్పించుకోవాలంటే బంగారు కొలనుకు దారి చూపించాలి. అది సాధ్యపడదు కాబట్టి ఎలాగో తెలివిగా వీళ్ళ బారి నుంచి తప్పించుకోవాలి. ఇంతకాలము ఈ తాయెత్తు గురించి తను అంతగా పట్టించుకోలేదు. 2-3 సార్లు దాన్ని తీసి పారేయాలనుకున్నాడు. కానీ సాధ్యం కాక అలాగే వదిలేశాడు. బంగారు కొలను మీకు చూపించాను, ఇంక నన్ను వదిలిపెట్టడం న్యాయం అన్నాడు పాండురంగడు. ఏనుగుల మాటు దగ్గర బంగారు కొలను ఎలా ఉంటుంది? మమ్మల్ని వదిలించుకునేటందుకు నువ్వు అలా అబద్ధం ఆడుతున్నావు. నువ్వు నిజం చెప్పే వరకు నిన్ను వదిలిపెట్టము అన్నాడు దొంగల నాయకుడు. అక్కడ ఒక మర్రి చెట్టు ఉంటుంది. దానికి నేల కంటే ఊడ ఒక్కటంటే ఒకటే ఉంటుంది. ఆ మర్రి చెట్టుకు చుట్టూ విశాలమైన ఆవరణ ఉంటుంది. బంగారు కొలను అలాంటి చోట మాత్రమే ఉంటుంది అంటూ పాండురంగుడు కొన్ని గుర్తులు చెప్పాడు. నువ్వు చెప్పిన బంగారు కొలను కనబడే వరకు నువ్వు మా బందీవి. మా వేళ్ళు బంగారం తయారు చేసే వరకు నీ వేళ్ళు మేము విరుచుకుంటాము అంటూ దొంగల నాయకుడు పాండురంగడి బంగారు వేళ్లను విరుచుకున్నాడు. మరుసటి దినము దొంగల్లో కొందరు బలి కోసం మనిషిని తీసుకువస్తాము అని వెళ్లారు. పాండురంగడి వద్ద దొంగల నాయకుడు మరో 3 దొంగలు మిగిలారు. రాత్రి కాగానే పాండురంగడు బంగారు కొలను కోసం మళ్ళీ ప్రయత్నిద్దాం పదండి అన్నాడు. భోజనాలు కానిచ్చి బాగా అర్ధరాత్రి అయ్యాక అంతా బంగారు కొలను చూడటానికి బయలుదేరారు. అప్పటికి నగరానికి వెళ్ళిన దొంగలు 4 తిరిగి వచ్చారు. నగరంలో కట్టుదిట్టాలు ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళు ఎవరినీ తీసుకురాలేకపోయారు. మిగతా 2 అయినా ఓ మనిషిని సాధించుకొని వస్తారని ఆశిద్దాం. నరబలి ఇచ్చే వరకు నగరంలో కట్టుదిట్టాలు తగ్గవు అన్నాడు దొంగల నాయకుడు. బంగారు కొలను కనబడితే నరబలితో పనే లేదు. మనం కూడా అందరిలా హాయిగా బ్రతకవచ్చు అన్నాడు దొంగ. ఇప్పుడు మాత్రం మీకేం లోటు వచ్చింది? నేను కోరినంత ధనం ఇస్తానంటున్నాను. మీ ఆశకు అంతులేదు అన్నాడు పాండురంగడు. నీ దయాధర్మ భిక్షం ఎవడికి కావాలి? మాకు కావాల్సింది మేము కష్టపడి సంపాదించుకుంటాం అన్నాడు దొంగల నాయకుడు. ఎవరి కర్మ వారిది అంటూ పాండురంగడు ముందుకు నడిచాడు. అలా కొంత దూరం నడిచేసరికి వారొక అద్భుత దృశ్యం చూశారు. దూరంగా కొలను ఒకటి ఉన్నది. అందులో అప్సరస వంటి స్త్రీ జలకాలాడుతున్నది. ఆహా, అదే బంగారు కొలను అయ్యుంటుంది అన్నాడు దొంగల నాయకుడు. కొలనుకు ఎదురుగా మర్రి చెట్టు లేదు అన్నాడు పాండురంగడు. నువ్వు మమ్మల్ని పక్కదారి పట్టిస్తున్నావు. నీ గుర్తులన్నీ అబద్ధాలు. ఆ కొలనులో నీళ్లు చూడు ఎలా మెరిసిపోతున్నాయో. అందులోని స్త్రీ తప్పకుండా దేవకన్య అయ్యుంటుంది అన్నాడు దొంగల నాయకుడు. పాండురంగడు కూడా ఆశ్చర్యంగా ఆ కొలను వంకే చూస్తున్నాడు. అందులోని నీరు మిలమిలా మెరవటం లేదు. కానీ జలకాలాడుతున్న స్త్రీ మాత్రం దేవకన్య వలనే ఉన్నది. ఆమె శరీరము బంగారు ఛాయతో మెరిసిపోతోంది. ఆ స్త్రీ వారెవ్వరినీ చూడలేదు. దొంగలు పాండురంగుడు కూడా దగ్గరున్న పొదలు మాటుకు తప్పుకున్నారు. అప్సరస వంటి ఆ స్త్రీ వయ్యారంగా నీటిలో నుంచి బయటికి వచ్చి బట్టలు ధరిస్తోంది. అంతా ఆమె దివ్య తేజస్సుకు ఆశ్చర్యపడుతూ కళ్ళప్పగించి చూస్తున్నారు. మీరు నన్ను బలి ఎప్పుడు ఇవ్వాలనుకుంటున్నారు అని అడిగింది దొంగలిద్దరినీ హేమసుందరి. ఒక్క క్షణం కూడా జాప్యం చేయడానికి వీలేదు. నిన్ను మా నివాసానికి చేర్చిన వెంటనే బలిచ్చేస్తాం అన్నాడు దొంగ. అయ్యో, దేవికి బలివ్వాల్సిన వాళ్ళు పవిత్రంగా ఉండాల్సిన అవసరం లేదా? నీకే, నువ్వు కడిగిన ముత్యంలా ఉన్నావు. బలివ్వటానికి ఇంతకంటే గొప్ప మనుషులు మాకు దొరకరు అన్నాడు దొంగ. హేమసుందరి నిట్టూరుస్తూ, ఈ దేహము శాశ్వతం కాదని నాకు తెలుసు. ఎవరికైనా ఎంతకాలం బ్రతకామన్నది కాదు ముఖ్యం, ఎలా బ్రతికామన్నది ముఖ్యం. నాకు ఎవ్వరూ లేరు. ఈ శరీరము ఒక పవిత్ర కార్యానికి పనికి వస్తుందంటే సంతోషంగా ఉన్నది. దేవికి నన్ను నేను సంతోషంగా అర్పించుకుంటాను.
అయితే దురదృష్టవశాత్తు నా శరీరము మైలపడింది. ఈ అరణ్యంలోకి ప్రవేశించబోయే ముందు నేను ఒక స్త్రీని స్పృశించాను. 2 రోజుల క్రితమే ఆమె భర్త చనిపోయాడు. అనగా మైలలో ఉన్నది కదా, ఆమెను స్పృశించడం వలన నేను మైలపడ్డాను. తలస్నానం ఒక్కటే నన్ను పరిశుద్ధురాల్ని చేస్తుంది. సమీపంలో ఎక్కడైనా కొలను ఉంటే తలస్నానం చేసి సంతోషంగా దేవికి బలి అయితాను అన్నది. దొంగలు ఆమె మాటలు నమ్మారు. సాధారణంగా తమంతట తాము బలి కావటానికి ఎవరూ అంగీకరించరు. అటువంటి బలి దొరికితే దేవి ఇంకా సంతోషిస్తుందట. అందుకని వాళ్ళు ఆ ప్రాంతాలు అన్నీ వెదికి ఒక కొలను వద్దకు తీసుకువెళ్ళి, ఈ కొలను అద్భుతంగా ఉంది, ఇటువంటిది ఇంతవరకు మేము చూడలేదు, నిన్ను పరిశుద్ధురాల్ని చేయడం కోసం దేవి తనే స్వయంగా ఈ కొలను సృష్టించిందేమో అన్నారు ఆ కొలను వంక అబ్బురంగా చూస్తూ. హేమసుందరి తన మొల నుంచి 2 చేతిగుడ్డలు తీసి చెరొకటి ఇచ్చి, వీటి పరిమళం ఎంతోసేపు ఉండదు, ఈ పరిమళం అద్భుతం, అది గాలికి పోయేలోగా నేను స్నానం ముగించుకొని వస్తాను అన్నది. దొంగలిద్దరూ ఆ చేతిగుడ్డలు అందుకున్నారు. లీలగా సోకుతున్న ఆ పరిమళము వారిరువురికి నచ్చింది. ఇద్దరూ ఆ గుడ్డలు ముక్కుకు ఆనించుకొని గట్టిగా పీల్చారు. అంతే, వాటికి ఉన్న ఘాటైన మత్తుమందుకు వారికి క్షణంలో స్పృహ తప్పింది. ఆపదలో అవసరపడతాయని హేమసుందరి ఈ మత్తుమందు తనతో పాటు తెచ్చుకున్నది. దొంగలు పడిపోగానే ఆమె చుట్టూ ఉన్న చెట్ల వేళ్లు కొన్ని పోగు చేసి దొంగలిద్దరినీ బంధించి ఓ పొదలోపలికి ఈడ్చేసింది. తర్వాత ఆమె ఆ కొలను సమీపించింది. దానిని చూడగానే ఆమె తన ఆపదలన్నీ మర్చిపోయింది. జలక్రీడలాడాలనిపించింది. వెంటనే దుస్తులు విడిచి ఒడ్డున పెట్టి ఇష్టం వచ్చినంతసేపు జలకాలాడి తిరిగి ఒడ్డెక్కి దుస్తులు ధరించింది. ఆమె దుస్తులు ధరించడం పూర్తిగానే ఆమెను కొంతమంది మనుష్యులు చుట్టుముట్టారు. బంగారు కొలనులో జలకాలాడుతున్న వనదేవత మాకు వరాలిచ్చి కరుణించాలి అన్నాడు దొంగల నాయకుడు. వాడలా ఎందుకన్నాడో హేమసుందరికి అర్థం కాలేదు. కానీ వాడి వేషాన్ని బట్టి దొంగ అయుంటాడని ఊహించింది. ఇలా మళ్ళీ దొంగల మధ్య చిక్కుకుంటానని ఆమె ఊహించలేదు. ఏమీ మాట్లాడకుండా అదోలా ముఖం పెట్టింది ఆమె. ఆమె దేవకన్య గదా, సంస్కృత భాష తప్ప మరొకటి రాదు కాబోలు అన్నాడు పాండురంగడు. దొంగల నాయకుడు పాండురంగడి వైపు ఆశగా చూసి, నీకు సంస్కృత భాష వచ్చినట్లయితే మా తరపున ఆమెతో మాట్లాడతావా అన్నాడు. పాండురంగడికి కొంతవరకు సంస్కృత భాష వచ్చును. అందువల్ల వాడు దొంగల నాయకుడి తరపున సంస్కృత భాషలోనే హేమసుందరితో మాట్లాడతానన్నాడు. అయితే వాడు ఆమెకు తన కథ చెప్పుకున్నాడు. వాడి మాటలు విని రాజకుమారి, నేను దేవకన్యను కాను, నీలాంటి మనిషినే, వీళ్ళంటే నేను భయపడుతున్నాను, నిన్నెలా రక్షించగలను అన్నది. దేవత ఏమంటున్నది అన్నాడు దొంగల నాయకుడు. పాండురంగడు కాసేపు ఆలోచించాడు. దొంగలు ఆమెను దేవకన్యగా భావిస్తున్నారు. ఈ అవకాశం తీసుకుని తామిద్దరూ కలిసి వీళ్ళను మోసగించి ఇక్కడి నుంచి పారిపోగలిగితే బాగుంటుంది. ఇలా భావించి వాడు హేమసుందరికి తన పథకం చెప్పాడు. హేమసుందరి అంగీకార సూచకంగా తలాడించింది. దేవత ఏమంటోంది అన్నాడు దొంగల నాయకుడు. బంగారు కొలనులోని నీటి ప్రభావం ఈ రోజుకు అయిపోయిందట, రేపు వచ్చి జలాలు సేవిస్తే మీ కోరిక తీరుతుందట అన్నాడు పాండురంగడు. దొంగలు సంతోషంగా జయ జయధ్వానాలు చేశారు. వీళ్ళు చాలా మూర్ఖులు, బలవంతులు, ఎలా తప్పించుకోవటం అని అడిగింది హేమసుందరి. దేవత ఏమంటోంది అని అడిగాడు దొంగల నాయకుడు. మిమ్మల్ని ఎలా కరుణించాలని అడుగుతోంది అన్నాడు పాండురంగడు. మా గూడానికి వచ్చి మా అందరికీ తలో దోసెడు అమృతం పోస్తే ఈ జన్మకు చావు ఉండదు. వీడే చెప్పాడు ఉపాయం. అమృతం పేరుతో ఏదో మత్తుమందు పోయాలి అన్నాడు పాండురంగుడు సంస్కృతంలో. హేమసుందరి, పాండురంగడు, ఎనమండుగురు దొంగలు కలిసి వాళ్ళు గూడానికి బయలుదేరారు. అక్కడ హేమసుందరి అమృతం చేస్తానని చెప్పింది. అమృతం ఎలా చేస్తారు అని అడిగాడు దొంగల నాయకుడు. మధుర ఫలాలతో చేస్తుందట. అయితే
మనం చేస్తే అమృతం కాదట. ఆమె చేతితో తాకితేనే అది అమృతమవుతుందట. దేవతలకు ఈమె అమృతం చేస్తుందట అన్నాడు పాండురంగడు. ఇదివరలో ఈ పానీయం చేశాను. ఇది తాగిన వారు 2 రోజుల వరకు ఒళ్ళు తెలియకుండా పడి ఉంటారు అంది హేమసుందరి సంస్కృతంలో. ఈమె చేసిన అమృతం తాగితే శరీరానికి గొప్ప తేజస్సు వస్తుందట అంటూ ఏదో వర్ణించి చెప్పాడు పాండురంగడు. హేమసుందరి మధుర ఫలాలతో అమృతం తయారు చేసి కొంత పాండురంగడికి ఇచ్చి కొంత తను తాగింది. దొంగలకు ఇచ్చే దానిలో మాత్రం కొద్దిగా మత్తు మందు కలిపింది. పాండురంగడు హేమసుందరి కూడా తాగటం వల్ల దొంగల మనసులో అనుమానమన్నదే కలగలేదు. ఉత్సాహంగా గంతులు వేస్తూ ఆమె ఇచ్చిన అమృతం తాగి క్రమంగా ఒక్కొక్కరే స్పృహ తప్పి పడిపోయారు. అప్పుడు పాండురంగడు హేమసుందరి కలిసి వాళ్ళందర్నీ గట్టిగా తాళ్లతో బంధించి వేశారు. పాండురంగడు నిట్టూర్చి, వీళ్ల బారి నుంచి తప్పించుకోగలనుకోలేదు. నీ ధర్మమా అని తప్పించుకున్నాను అన్నాడు. నేను అంతే, నీకు రుణపడి ఉన్నాను. హేలారణ్యానికని బయలుదేరాను. ఆరంభంలోనే ఇన్ని ప్రమాదాలు ఎదురైతూ ఉంటే అనుకున్న పని సాధించగలనా అని బెంగగా ఉంది అంది హేమసుందరి. హేలారణ్యానికా? నా మిత్రుడు జయచంద్రుడు కూడా అక్కడికే బయలుదేరాడు. నీకు అక్కడ ఏం పని అని అడిగాడు పాండురంగడు. హేమసుందరి పాండురంగడు మాట్లాడుకున్న దాన్ని బట్టి ఒకరికొకరు బాగా ఉపయోగపడగలరని గ్రహించారు. ఇద్దరూ వివరంగా ఒకరి కథ ఒకరికి చెప్పుకున్నారు. అక్క, నువ్వు నాతో ఉండిపో. జయచంద్రుడు తప్పకుండా నా దగ్గరికి వస్తాడు. నువ్వు ఇలా బయలుదేరటం వలన అనవసరపు ప్రమాదాలు ఎదురవుతాయి అన్నాడు పాండురంగడు. హేమసుందరి ఇంకా ఏ నిర్ణయానికి రాలేదు. అన్నీ తర్వాత ఆలోచిద్దాం, ముందు మనం మీ ఇంటికి పోదాము అన్నది. ఎలాగో కష్టపడి ఆ ఇద్దరూ ఆ అరణ్యం నుంచి బయటపడి నగరం చేరుకొని పాండురంగడి ఇంటికి వెళ్లారు. ఈ అమ్మాయి ఎవరు అంది గంగ ఆశ్చర్యంగా. జయచంద్రుడికి కాబోయే ఇల్లాలు. ఈమెకు ఎవ్వరూ లేరు. ఆయన్ని వెతుక్కుంటూ బయలుదేరింది అన్నాడు పాండురంగడు. ఆ మాట వినగానే గంగ ముఖము ఏదోలా అయిపోయింది. కానీ ఏమీ మాట్లాడలేదు. ఆమె ముఖంలోని మార్పు పాండురంగడు గాని హేమసుందరి గాని గుర్తించలేదు. పాండురంగడు తనకి ఇష్టుడైన భద్రయ్యను కలుసుకుని దొంగల గురించి చెప్పాడు. వాళ్ళనలా వదిలేసి వచ్చేశావా? రేపు వాళ్ళు వచ్చి నీ ప్రాణాలు తీస్తారు. వాళ్ళను అక్కడికక్కడే చంపేసి రావాల్సింది అన్నాడు భద్రయ్య. మనిషిని మనిషి చంపడమా? చచ, అంతకంటే ఘోరం ఇంకేముంది? చేతనైతే వాళ్ళని మంచివాళ్ళుగా మార్చాలి, లేకపోతే ఊరుకోవాలి అంతే అన్నాడు పాండురంగడు. వాళ్ళు నిన్ను వెతుక్కుంటూ ఈ ఊరు వస్తే ఏం చేస్తావు అని అడిగాడు భద్రయ్య. ఈ ఊరు వదిలిపోతాను. వాళ్లకు నా ఆచూకీ తెలీదు అన్నాడు పాండురంగుడు నమ్మకంగా. అయితే వాళ్ళు నీ చేతికి కట్టిన తాయెత్తు మాటేమిటి? ప్రపంచంలో ఎక్కడున్నా ఏ వేషంలో ఉన్నా నిన్ను వాళ్ళు పట్టుకోగలరు అన్నాడు భద్రయ్య. అవును, ఆ విషయమే మర్చిపోయాను. నా తాయెత్తు బారి నుంచి తప్పించుకోవటం ఎలా అన్నాడు పాండురంగడు. ఈ ఊళ్ళో రుద్రాచారి అనే మంత్రవేత్త ఉన్నాడు. మంత్రతంత్రాలకు ఆయన సుప్రసిద్ధుడు. ఆయనకు తెలియని మంత్రం అంటూ ఉండదు. ఆయన్ని పిలిపించి మనకు ఏమైనా సాయపడగలడేమో చూద్దాము అన్నాడు భద్రయ్య. రుద్రాచారికి కబురు వెళ్ళింది. ఆయన వచ్చి పాండురంగడి తాయెత్తును చూసి రకరకాల మంత్రాలు చదివాడు. ఒక మంత్రం చదివినప్పుడు పాండురంగడి తాయెత్తు కదిలింది. రుద్రాచారి తృప్తిగా తలాడించి, మంత్రం తెలిసింది నాకు, కానీ ఈ తాయెత్తును ఎవరైతే కట్టారో వారు మాత్రమే విప్పగలరు అన్నాడు. అయితే ఇంకేం ఉపాయం లేదా అడిగాడు భద్రయ్య. లేకేం ఉన్నది. ఇష్టపూర్వకంగా ఇంకెవరైనా మనిషి ఈ తాయెత్తు కట్టించుకుంటానంటే దీన్ని అతనికి మార్చడం సాధ్యపడుతుంది అన్నాడు రుద్రాచారి. భద్రయ్య ఆ తాయెత్తును తనకు మార్పించుకుంటానన్నాడు. కానీ పాండురంగుడు అంగీకరించలేదు. అది మన సమస్యకు పరిష్కారం కాదు, ఇంకేదైనా ఉపాయం ఆలోచించాలి అన్నాడు. కాసేపటికి పాండురంగుడికే మంచి ఆలోచన వచ్చింది. ఊళ్ళో ఎందరో బిచ్చగాళ్ళు ఉంటారు. డబ్బుకు ఆశపడి తాయెత్తు కట్టించుకోవటానికి ఎవరైనా అంగీకరిస్తారు అన్నాడు పాండురంగుడు. ఈ ఆలోచన అందరికీ నచ్చింది.
క్షణాల మీద ఓ మనిషిని పంపించి ఓ గెడ్డపు బిచ్చగాణ్ణి సంపాదించారు. 100 బంగారు కాసులు అనగానే వాడు ఎగిరి గంతేసి మరీ దానికి అంగీకరించాడు. బిచ్చగాణ్ణి పాండురంగణ్ణి పక్కపక్కన కూర్చోబెట్టి రుద్రాచారి మంత్రోచ్చారణ చేశాడు. చూస్తుండగానే ఆ తాయెత్తు పాండురంగడి చేతిని వదిలి బిచ్చగాడి చేతికి చుట్టుకుంది. హాహాసురుణ్ణి చంపటం ఎవరి వల్ల కాదు, అందువల్ల నువ్వు జయచంద్రుణ్ణి మర్చిపోవటం మంచిది అంది గంగ. అలా అనవద్దత్త, మేమిద్దరము కలిసి హేలారణ్యానికి బయలుదేరుతున్నాం, మమ్మల్ని ఆశీర్వదించండి అన్నాడు పాండురంగడు. వెళితే హేమసుందరి వెళుతుంది గాని నువ్వు వెళ్ళటానికి మాత్రం వీలు లేదు అంది గంగ. ఆమె అలా అంటుందని ఊహించని పాండురంగడు ఆశ్చర్యపోయాడు. జయచంద్రుడు నా ప్రాణాలు నిలబెట్టాడత్తా. తర్వాత ఈ హేమసుందరి కారణంగానే నేను దొంగల బారి నుంచి తప్పించుకోగలిగాను. ఈ పుణ్యాత్ములిద్దరినీ కలపటం నా ధర్మం. అందుకు నేను చేయగల సహాయం ఏముంది, ఈ అక్కకు తోడుగా వెళ్ళటమే అన్నాడు పాండురంగడు. గంగ ఎంత చెప్పినా పాండురంగడు వినలేదు. చివరకు గంగ కన్నీళ్లు పెట్టుకొని, నిరుపేదలుగా బ్రతుకుతున్న మేము నీ కారణంగా భాగ్యవంతులమై సిరి సంపదలతో తోలతూగుతున్నాం. నీ ప్రాణాలు ప్రమాదంలో ఉంటే తెలిసి ఊరుకోలేను. జయచంద్రుడు ఈ పాటికి తప్పకుండా హాహాసురుడికి ఆహారమై ఉండి ఉంటాడు, అందులో ఏమీ సందేహం లేదు అంది. అంత నమ్మకంగా ఎలా చెప్పగలవు అన్నాడు పాండురంగడు. నన్నింకేమీ అడగవద్దు. నువ్వు హాహాసురుడి నివాసానికి బయలుదేరక తప్పదని అనుకుంటే నాదొక చిన్న సలహా. వికలాంగులెవరైనా హేలారణ్యానికి దారి చూపిస్తానంటే మాత్రం వాళ్ళని నమ్మి అనుసరించవద్దు అంది గంగ. పాండురంగుడు ఉలిక్కిపడి, మరి మామయ్యకు కాళ్ళు లేవు కాబట్టి వికలాంగుడే అవుతాడు, జయచంద్రుడు ఆయన్ని అనుసరించే వెళ్ళాడు అన్నాడు. అందుకే జయచంద్రుడు ప్రాణాలు పోగొట్టుకుని ఉండవచ్చునని అనుకుంటున్నాను అంది గంగ. ఇందులోని రహస్యమేమిటి? వికలాంగులకు హాహాసురుడికి హేలారణ్యానికి గల సంబంధం ఏమిటి అన్నాడు పాండురంగడు. ఇంకేమీ నన్ను అడగవద్దు, నేనేమీ చెప్పలేను. ఇష్టమైతే బయలుదేరి వెళ్ళండి, లేకపోతే హాయిగా ఇక్కడే ఉండండి అంది గంగ. నాకెలాగూ దొంగల వల్ల ప్రమాదం ఉన్నది, నేనిక్కడ ఉండటం ప్రమాదం. అలాగే హేమసుందరి కూడా ఈ నగరంలో ఉండాలనుకోవటం లేదు, కాబట్టి మేమిద్దరము ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాము అన్నాడు పాండురంగడు దృఢంగా. పాండురంగడు జానపద నవల 3వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.